అండి మీ అందరికి హ్యాపీ సండే. సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి టమాటా రైస్ ఇంకా వట్టి తుణుకుల కర్రీ అయితే చేస్తున్నా. మా తమ్ముడు వచ్చేసి ఇంకా మేనాలను ఎత్తుకొని వీడైతే తీస్తూ ఉన్నాడు. ఇంకా మనకైతే రీసెంట్గా ఒక కొత్త పని కూడా వచ్చేసింది. సోమవారం కానీ మంగళవారం కానీ సోమవారం అయితే పని స్టార్ట్ అయిపోయింది. ఈలోపు అయితే ఇంకా పనికి ఎవరెవరో కాదండి, నేను బావ ఇంకా మా తమ్ముడు మన ముగ్గురమే సరిపోతూ ఉంటాము. ఓకేనా? ఎవరు చెప్తున్నావు నిన్నే ఆడుకుంటున్నా. సరే ఇంకా త్వరగా అయితే ఇంకా టమాటా రైస్ అను వట్టి తుణుకులు టమాటా కర్రీ కూడా చేసేద్దాం మరి. ఓకేనా? ఎలా చేస్తాను ఏందని చెప్పేసి చూపిస్తాను, చూసేయండి మరి. ఇంకా ఓకేనండి, టమాటా రైస్లోకి అయితే మొత్తం అయితే రెడీ చేసేస్తున్నాను. టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ దినుసులు అయితే ఆయిల్ అయితే బాగా వేడైంది. ఇంకో పక్క అయితే మనకి కుక్కర్ కూడా బాగా వేడయ్యి కొంచెం మాడింది కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అదేవిధంగా పలావ్ దినుసులు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. టమాటా కూడా వేసేసుకొని ఇంకా టమాటా బాగా మగ్గేంత వరకు అయితే ఒకసారిగా బాగా కలిపేసుకుందాం. ఆ విధంగా బాగా మగ్గిందా కొంచెం వేసుకొని కారం, పసుపు, కల్లుప్పు అన్నీ వేసుకొని ఒకసారిగా మొత్తం కలిపేసుకోవాలి. ఆ విధంగా చేసేసుకున్న తర్వాత మనం ఎసురు వాటర్, బియ్యం అన్నీ కొలతలు చూసుకొని పోసేసుకోవాలి. చాలా రోజుల తర్వాత చేస్తున్నా, అది కుక్కర్లో టమాటా రైస్ నేను ఫస్ట్ టైం చేయడం కూడా. ఇంకా మొత్తానికైతే ఒకసారిగా మొత్తం కలిపేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇంక ఇవి మనకి అందుబాటులో లేవు, కానీ మన గార్డెన్లో కొంచెం కొంచెం వస్తే కొత్తిమీర, పుదీనా ఇంకా వేస్తూ ఉన్నాను. ఇంకా అవే మంచి ఫ్లేవర్గా బాగుంటాయి అని చెప్పేసి ఆ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారిగా కలిపేసుకోవాలి. ఇంకా టమాటా మళ్ళీ కర్రీలోకి కూడా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకైతే మొత్తం అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారిగా కలిపేసుకున్న తర్వాత బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. ఫస్ట్ బియ్యం వేసుకున్న తర్వాత ఎసురు వాటర్ కూడా పోసేసుకోవచ్చు. టమాటా రైస్ ఈ విధంగా గ్రేవీ ఉడికిన తర్వాత రైస్ విడిగా వండుకొని రైస్ కూడా కలిపేసుకోవచ్చు. ఇంక ఇట్లా పొలవలాగా చేసుకోవచ్చు. ఇంకెవరు ఇష్టాన్ని బట్టి, ఎవరు పద్ధతిని బట్టి వాళ్ళకు ఉంటాయి. నేనైతే ఇంక ఇట్లయితే చేస్తూ ఉన్నాను. మళ్ళీ సపరేట్గా రైస్ వండటం అట్లా కలపడం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే చేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారిగా కలిపేసుకొని ఎసురు వాటర్ పోసేసుకుంటే మనకి ఇంక విజిల్ మొత్తం పెట్టుకున్న తర్వాత 3 విజిల్కో ఏమో ఇంకా రైస్ కూడా ఉడికేసిద్ది. ఫస్ట్ టైం చేస్తున్నా, ఇంకా దేవుడి దేవాళ్ళు అంతా అడుగు మాడకుండా అంత పర్ఫెక్ట్గా కుదిరితే బాగుండని చెప్పుకొని ఇంకెంత భయపడుతూ చేస్తూ ఉన్నాను. విజిల్ అయితే పెట్టేసాను. మనకి కర్రీలోకి అయితే ఇంకా ఆయిల్ కూడా బాగా వేడైంది కదా. ఫస్ట్ అయితే వట్టి తుణుకులు శుభ్రంగా పసుపు, కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. మొత్తం అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వట్టి తుణుకులు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవి మొత్తం వేసుకొని గ్రేవీ లెక్కన చేసుకుంటే మనకి టమాటా రైస్లోకి వట్టి తుణుకులు టమాటా కర్రీ ఇంకా వేరే లెవెల్గా ఉంటుంది టేస్ట్ అయితే. మా తమ్ముడైతే వీడియో తీస్తూ ఉన్నాడు. ఇంకా ఆ విధంగా మొత్తం అయితే చేస్తూ ఉన్నా. ఎంత టెన్షన్ పడుతూ చేసానో. ఇంకా మొన్నటి రోజున ఇంకా అమ్మగారి జ్ఞాపకార్థం అని ఇంకా ఇది ఇంకా చాలా పని ఉండిపోయేలేకే రాత్రి అంతా సామాన్లు కడగటం అవి ఉండేలేకే ఇంక ఈరోజు సండే లేగటం చాలా లేట్ అయిపోయింది. చర్చికి వెళ్ళే టైము, ఇంకా పిల్లలు అన్నం అంటూ ఉన్నారని చెప్పేసి తొందరగా అయితే చేస్తూ ఉన్నాను. వట్టి తుణుకుల్లోకి అయితే కల్లుప్పు, పసుపు వేసుకొని కలిపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారిగా మొత్తం కలిపేసుకుందాం. ఇంకా విధంగా కలిపేసిన తర్వాత ఇంకా 2 కత్తిపెట్టలు నేను అమ్మోళ్ళ ఇంటి దగ్గరనే పెట్టొచ్చా. ఇంకా టయానికి కత్తిపెట్ట లేకపోతే క్యారెట్ తురుము పట్టేది ఉంది కదా, ఇంకా అందులోనే ఇంకా టమాటా కూడా మొత్తం ఇంకా వేసేసాను. పచ్చిమిర్చి, టమాటా వేసుకొని ఒకసారిగా కలిపేసుకోవాలి. ఇంకా ఆ విధంగా కలిపేసిన తర్వాత మొత్తం మా తమ్ముడైతే ఇంకో పక్కేమో సుహాస్ బాబు ఏడుస్తున్నాడు, ఒక పక్కేమో అబ్బాయిని ఎత్తుకొని ఇంక వీడైతే తీస్తా ఉన్నాడు. మళ్ళీ ఏంటంటే మనకి మన కొట్టు ఉంది కదండి, రీసెంట్గా అప్పుడు కొట్టు పెట్టింది, అది కూడా బేరం చేసేది వచ్చింది. అందుకని చెప్పేసి ఇంక బావ అయితే ఇంక అక్కడికి వెళ్ళాడు. ఇంకా బొంకు కూడా బేరం చేసేసాము.
అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూద్దాము. అప్పుడైతే దాని గురించి చెప్పేది ఉంది, చెప్తా. లాస్ట్ అండ్ ఫైనల్గా మనకైతే టమాటా వట్టి పునుకుల కర్రీ రెడీ అయిపోయింది. వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడల్లా ఇన్స్టాలో కానీ ఇంకా సెకండ్ ఛానల్లో పెట్టుకోవడానికి నేనైతే షార్ట్ వీడియో అయితే తీస్తూ ఉంటాను. అదేవిధంగా మనకైతే రైస్ కూడా ఉడికేసింది. ఇంకా ఆ విధంగా విజిల్ వస్తుంటే ఇంకా గంటతో అయితే పైకి లేపుతా ఉన్నా, ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూతేద్దామని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. 11 కల్లా ప్లేయర్ స్టార్ట్. ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసి వేడి నీళ్ళు కాగబెట్టి వాళ్ళకి స్నానాలు చేపించేసి నేను కూడా రెడీ అయ్యి చర్చికి వెళ్ళాలి. ఇంకా ఆ విధంగా టమాటా రైస్ అయితే నేను అనుకున్న దానికంటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా బాగా కుదిరేసింది. ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా బావ, మా తమ్ముడు, ఇంకా పిల్లలకి ఇంకా అందరికీ వడ్డిచ్చేసేయాలి. మొత్తానికైతే ఇంకా ఆ విధంగా రైస్ అయితే చాలా బాగా కుదిరింది. చివిడిద్దేమో అనుకున్నా, చివడకుండా టేస్ట్ ఎక్కువ తక్కువ పర్ఫెక్ట్ లెవెల్లో బాగా కుదిరేసింది. టేస్ట్ అయితే చాలా బాగుండిపోతుంది. టమాటా వట్టి పునుకుల కర్రీలోకి కూడా లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసుకొని భోజనం చేసేద్దాం. ఏంటి మాయ రాజీ, బావా ఏంటి ఆదివారం స్పెషల్ ఉదయాన్నే చేసాం అనుకుంటా? అవును బావా, ఏం వంటలేంది? సండే స్పెషల్ ఏంటంటే టమాటా రైస్, టమాటా రైస్, వట్టి పునుకుల కర్రీ. టమాటా రైస్. ఇది పలావలాగా ఉందిగా. అలాగే ఉంది టమాటా రైస్. టమాటా రైస్ అంటే ఇంకా కొంచెం రెడ్గా ఉండాలా, అంటే టమాటాలు ఇంక 2-3 పడాలా. తక్కువగా వేసా. అదేలే, మసాలా తక్కువ వేసావా? మసాలా తక్కువ. తర్వాత టమాటా వట్టి పునుకుల కర్రీ. ఈ రోజు అంత ఏం టమాటా వ్యాపారం అంటే టమాటాలు కేజీ 10 రూపాయలు అయ్యేసరికి ఈ పని చేసేవేంది రాజే? మన కేజీ 10 రూపాయలు అనేసరికి ఒక 5 కిలోలు తీసుకొచ్చాను, 50 రూపాయలు అయినాయి. ఈ టమాటాతోనే ప్రతిదీ, టమాటా చారు, టమాటా కూర, టమాటా అన్నం, అన్ని టమాటాతో అవుతుంది. ఈ టమాటా వ్యాపారం అంటే కూర చెప్పి సూపర్ కేక్ వచ్చింది కూర, చాలా బాగుంది టమాటా రైస్. కానీ మరి పేరుకి వెళ్ళాలి. సరే బాబా.